దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. సామెతలు 20 అధ్యాయము 27వ వచనం. సామెతలు 20వ అధ్యాయము 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది హృదయాంతరంగములన్నిటిని పరిశోధించును. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, దేవాతి దేవుడు నేలమట్టిని తీసి బొమ్మను చేసి బొమ్మలో జీవవాయునుదగా నరుడు జీవించు ఆత్మాయను. అందును బట్టి దేవునికి స్తోత్రం. నిజమే ప్రియులారా, భూమి మీద పుట్టిన ప్రతి మనుషుల్లో దేవుని యొక్క ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ మరలా దేవుని యొద్దకు చేరాలంటే నీవు నేను ఈ లోకములో జన్మ పాపి, కర్మ పాపి. భక్తుడైన దావీదు ఈ రీతిగా అంటూ ఉన్నాడు, నా తల్లి నన్ను పాపములో గర్భము ధరించింది, నేను పాపములో పుట్టి తిని పాపములో పెరిగి తిని అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి మనుష్యుని యొక్క పుట్టుకలో పాపం ఉంది. ఆ మనుషుడు పుట్టి పెరిగి పెద్ద అయిన తర్వాతకి కర్మ పాపాలు చేస్తూ ఉంటాడు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుడి అంటే పొరుగువారిని ప్రేమించడు, ద్వేషిస్తూ ఉంటాడు. అలాగనే నిన్ను పుట్టించి ఈ భూమి మీదికి తీసుకొచ్చి నీలో తన ఊపిరిని ఊది నిన్ను జీవించి ఆత్మగా చేసిన దేవుణ్ణి విడిచి సృష్టికి పూజించి దేవుని రాజ్యాన్ని చాలామంది కోల్పోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఒకడు చెట్టును పట్టుకొని దేవుడు అంటాడు, ఒకడు రాయిని పట్టుకొని దేవుడు అంటాడు, ఒకడు బొమ్మను పట్టుకొని దేవుడు అంటాడు. ఏ మతమైనా ఏ మత గురువులైనా చెప్పేది దేవుడు ఆత్మయున్నాడు, ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలనని దేవుని లేఖనము సెలవిస్తూ ఉంది. చాలామంది ప్రజలు, డాక్టర్లు, సైన్స్ చెబుతున్నది పశువుల యొక్క మూత్రములో బ్యాక్టీరియా ఉంటుంది, దాని ద్వారాగా జబ్బులు రోగాలు వస్తాయంటే మనుషులు కాలము చేసినప్పుడు ఆ యొక్క పశువుల యొక్క మూత్రము చల్లుకుంటే ఏదో మైల పోతుందని, ఏదో శుద్ధి కలుగుతుందని చాలా అజ్ఞాన దిశలో వెళుతూ ఉన్నారు ప్రియులారా. అది వారికి తెలియదు. తెలిసిన వాళ్ళు చెప్పినా వినలేని స్థితిలో ప్రజలు ఉంటూ ఉన్నారు. గనుక అటువంటి వారికి దేవుడు సమయోచితమైన జ్ఞానమునిచ్చి అట్టి క్రియల నుండి విడిపించాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. కొంతమంది ప్రజలు ఫలానా కులం వారం మేము, ఫలానా మతం వారం మేము, ఫలానా ప్రాంతం వారం మేము అంటారు. నువ్వు పీల్చే గాలికి కులము లేదు, నువ్వు తాగే నీళ్లకు కులము లేదు, నువ్వు భుజించే ఆహారానికి కులము లేదు, నువ్వు చనిపోతే నిన్ను పాతి పెట్టే నేలకు ఏ కులము అడ్డు రాదు. కానీ ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు చేసేటప్పుడు కులాన్ని అడ్డు పెట్టుకొని భయంకరముగా మూఢ ఆచారాలతో వెళుతూ ఉంటారు ప్రజలు.
అటువంటి వారికి దేవుడు కృపనిచ్చి రక్షించునుగాక. దేవునికి స్తోత్రం. మంచిది ప్రియులారా. అందుకనే మనుష్యుడు బ్రతికుండగానే పరిశుద్ధుడైన దేవుణ్ణి తెలుసుకొని పాపము లేని దేవునికి ప్రార్థన చేస్తూ లోకమును పాపమును జయించినైన జయశీలుడైన యేసయ్యను నమ్ముకొని, ఏ మనుష్యుడైతే యేసు ప్రభు దేవుడని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి ఆయన మరణించి తిరిగి లేచాడని విశ్వసించగలిగినట్లయితే నీలో ఉన్న ప్రాణము, దేహము, ప్రాణమనగా రక్తము, ఆ రక్తము గడ్డ కడితే నువ్వు చనిపోతావు. నీలో ఉన్న ఆ రక్తము నేల మీద ఒలికినప్పుడు నీవు ప్రాణమును విడుస్తావు. అలాగనే నీ దేహము మట్టి నుండి వచ్చింది గనక మరలా నిన్ను మట్టిలో పెడతారు, మట్టికి మన్నైపోతావు, దుబ్బకు ధూళిగా నిన్ను అప్పగిస్తారు. గనుక నా ప్రియమైన దైవ జనాంగమా, సమస్త దేవుని ప్రజలారా, దేవునికి స్తోత్రం. నీలో ఉన్న ఆత్మ అది పరలోకము నుండి దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు. అలాగనే మరలా ఆత్మ పరలోకము, నిత్య జీవము, మహిమలో చేరాలంటే నీ జన్మ కర్మ పాపముల నుండి కడగబడి నువ్వు పరిశుద్ధుడిగా జీవిస్తూ భయముతో, భక్తితో, పవిత్రతను, పరిశుద్ధతను ఆపేక్షించి ఆయన కోసము నువ్వు నడవగలిగినట్లయితే నీకు దేవుని రాజ్యము నిశ్చయముగా అనుగ్రహించబడుతుంది. దేవునికి స్తోత్రం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆ దీపము ఆరిపోకుండా ఉండాలంటే, నీలో ఉన్న ఆత్మదీపము మరలా పరమునకు చేరాలంటే యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించు, నిత్య జీవమును పొందుము. ఈ మాటలు మనందరికీ దేవుడు ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.